మనకి తెలుగులో చూడండి, పిల్లలు ఎవరన్నా బయటకెడుతున్నా, భర్త బయటకెడుతున్నా, ఈ తెలుగునాట స్త్రీ వాడే గొప్ప మాట అండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. నా దృష్టిలో వేదవాక్యంతో సమానం. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. టాటా, సీరియో, బై బై, దరిద్రపు మాటలనే తర్వాత వచ్చే మనకి. ఇక్కడ ఆ మాట అనకూడదు, అశుభం అది. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అందులో కూడా యోగ్యత, యుక్తి. వెళ్ళేటప్పుడు క్షేమం ముఖ్యం, వచ్చేటప్పుడు లాభం ముఖ్యం. ముందు వెళ్ళేటప్పుడే లాభం మీద దృష్టి పెట్టి పని అవుతుందో అవదో, ఎన్ని కోట్లు కలిసి వస్తే అనుకుంటూ పెడితే ముందు ప్రాణాలు పోతే దేన్నో గుద్దేస్తాడు కంగారులో. ఆ కంగారు ఉండకూడదు. క్షేమంగా వెళ్ళు, లాభంగా రావాలి. క్షేమంతో పాటు లాభంగా. లాభం అంటే డబ్బులు కాదు, పని అవ్వడం. వెళ్ళారు, అక్కడ కనుక్కోవాలి, నలుగురిని అడగాలి. ఓ బాకీ వసూలు చేసుకున్నామని పంపించారు, కాస్త హడావుడి చేయాలి. అక్కడ తల్లిదండ్రులు పంపించినప్పుడు కొంచెం హడావుడి చేయాలి. ఏమంటే ఎందుకంటే మీకు 6 నెలలు అయిందండి బాకీ ఇచ్చి ఎలా ఊరుకుంటామండి అని కొంచెం అడగాలి. అంతేకాని వెళ్ళి ఏమండి మా నాన్నగారు బాకీ ఇమ్మన్నారండి, వీలైతే ఇమ్మన్నారండి అంటే వీలు కాదు, వెళ్ళిపోమని చెబుతారు. బాకీ వసూలు చేసే చోట అంత మంచితనం పనికిరాదు. అక్కడ మెత్తగా ఉండకూడదు. ఇదే కార్యసాధన.